నెల్లూరు జిల్లా కోట మండలంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బహుజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో చుండూరు దళిత అమరవీరులకు ప్రజా గాయకుడు గద్దర్కు ఘన నివాళులర్పించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం గద్దర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చుండూరు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన దళిత అమరవీరులను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు. అలాగే గద్దర్ తన గేయాల ద్వారా సామాజిక చైతన్యాన్ని పెంపొందించి బహుజన సమాజానికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దళిత క్రైస్తవ నాయకులు రెవరెండ్ రవికుమార్, రెవరెండ్ ప్రభుచరణ్, రెవరెండ్ జోసెఫ్ తో పాటు బహుజన ఐక్యవేదిక నాయకులు బాలా మల్లికార్జునరావు, మీజూరు మాధవ్, మీజూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. గద్దర్ అంటే ఒక విప్లవం. గద్దర్ గారు ఎన్నో పాటలు రాశారు, అద్భుతమైన పాటలు రాశారు, చైతన్యవంతమైన పాటలు రాశారు. ఆయన చివరి దశలో కూడా చాలా మంచి అద్భుతమైన పాటలు రాశారు. అయితే ఆయన రాసినటువంటి పాటల్లో ఒక సినిమా పాట రిక్షావోడు అనే ఒక సినిమాలో ఆర్ నారాయణమూర్తి గారు నటించిన సినిమా ఒరే రిక్షా సినిమాలో ఆయన రాసినటువంటి చెల్లి మీద రాసినటువంటి పాటకు ఆ సంవత్సరం ఉత్తమ గేయ రచయితగా అవార్డు వచ్చింది గద్దర్ గారికి. నంది అవార్డు వచ్చింది. రాసినటువంటి గద్దర్ గారికి వచ్చింది. అలాగే పాడినటువంటి వందే మాతరం శ్రీనివాస్ గారికి కూడా నంది అవార్డు వచ్చింది. ఆ సంవత్సరం ఉత్తమ అవార్డు వచ్చింది. ఈ రోజుకి చుండూరు సంఘటన జరిగి 35 సంవత్సరాలు కావస్తుంది. 35 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వాళ్ళని స్మరించుకుంటూ ఉన్నారంటే అది ఎంత దారుణంగా, ఎంత నీచంగా జరిగిందో మన పెద్దలు మనకు చెప్పారు. మిత్రులారా, కారంచేడు చుండూరు సంఘటనల వల్లే 500 మంది ఎంపీల్ని డాక్టర్ కత్తి పద్మారావు గారు ఒకటి చేసి అట్రాసిటీ కేసు తీసుకొచ్చిన సంఘటనలు అవి. అంటే దేశాన్ని మొత్తాన్ని కదిలించిన సంఘటన అది. అంటే అందరూ వీళ్ళు క్రైస్తవులు అని చెప్పేసి కేసులు కట్టడం కూడా మానేశారు. కాదు, వాళ్ళు పోయినారే కానీ వాళ్ళు క్రైస్తవులుగా మారలేదు, మతం మారే కానీ కులం మారలేదు అని చెప్పేసి వాదించి కత్తి పద్మారావు గారు వాళ్ళ కేసులు పెట్టించి లోపలేపించడం జరిగింది. అయితే ఒకటి మనం తెలుసుకోవాలి, ఇది అక్కడితో కాదు, అందరికీ చుట్టుకుంటుంది. ఇప్పుడు మన విజయన్ చెప్పాడు, ఇక్కడితో బాగాలేదు, అక్కడి నుంచి చాలా మనకు తెలిసిన తర్వాత కూడా చాలా జరిగాయి. మరి వీటిలన్నిటిని ఎదుర్కోవాలంటే మనం ఐక్యతను చాటాలి. ఎక్కడున్నా మనం కులం మారినప్పుడు మనం ఏం చేసినా వేస్టే. కులం మారలా, మతం మారినారని చెప్తున్నారు, వాళ్ళ మీద దాడులు జరుపుతున్నారు. మనం చూస్తూ ఉన్నాం. ఢిల్లీలో జరిగిన సంఘటన అందరూ అన్ని కులపోళ్ళు ఉన్నారు అక్కడ. అగ్ర కులపోళ్ళు రాశారు, అన్ని ఎస్సీలు రాశారు, ఎస్టీలు రాశారు, బీసీలు రాశారు. మరి అక్కడేమని మాట్లాడుతున్నారు, విదేశాల నుంచి వచ్చిన అన్ని మతస్థులు అక్కడ చేసిందని చెప్తున్నారు. మనము మాట్లాడడానికి, వినడానికి మనకు సిగ్గు లేకుండా, చెప్పడానికి వాళ్ళకి సిగ్గు లేకుండా. ప్రతి ఇంట్లో బిడ్డ పోయి రాశాడు, ఆత్మహత్యలు చేసుకుని చనిపోతే ఆడబిడ్డల్ని పశువులను కొట్టడం జరిగింది. పశువులను కొట్టినట్టు అన్న చెప్తా ఉన్నాడు. మేకులు అంటే ఒక కర్రకి మేకులు కొట్టడం అని అంటే నీకు ఎంత కసి, ఏం చేస్తే నువ్వు మనిషివే కదా, నువ్వు కూడా మీరేం పశువులకు పుట్టలేదు కదా, మనుషులకే కదా పుట్టారు. మరి అంతా మానవత్వం లేకుండా మనిషి తయారవడానికి ఈ మతోన్మాదం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఇది దేశమంతా కూడా మీ పతనానికి నాందయింది. మీరు గుర్తిస్తున్నారో లేదో, మీ పతనం స్టార్ట్ అయిపోయింది. మీరు ఇప్పుడు జరిగిన ఎలక్షన్లో కూడా మీరు వెనక్కి వెళ్ళిపోయారు. మానవత్వము మంట కలిసినటువంటి దినము చుండూరులో జరిగినటువంటి ఆ దారుణమైనటువంటి సంఘటన జరిగిన దినం. అసలు మానవత్వం ఉందా అనిపిస్తుంది అవి చూస్తూ ఉంటే. వీళ్ళంటారు దళితులందరూ క్రైస్తవులు అవుతున్నారు అంటారు. ఇట్లాంటి దారుణాలు మీరు చేస్తూ ఉంటే దళితులు క్రైస్తవులకు ఇంకేమవుతారు?
దారుణమైన పరిస్థితులు మీరు చేసేసింది. ఎక్కడైతే దళితులు ఉంటారో, ఎక్కడ దళితులు అభివృద్ధి చెందుతూ ఉంటారో వాళ్ళ మీద కక్ష కట్టి వాళ్ళని చంపేదానికి, వాళ్ళని ఆటంకపరిచేదానికి, వాళ్ళు నిరాకరించేదానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఈ భారతదేశంలో. చూడండి, సుండూరులో వాళ్ళు ఏం చేశారని అంతమందిని ఊత కోసి చంపారు, గోతాల్లో గట్టి కాలువలో పడేశారు. నిజంగా ఇది దారుణమైన సంఘటనని అంబేద్కర్ వాదిగా నేను ఖండిస్తున్నాను. అంతేకాకుండా ఇప్పటికీ కూడా ఆధిపత్య వర్గాల వారు దళితుల్ని హింసిస్తూనే ఉన్నారు. అది కనిపిస్తున్నా సహించుకొని వెళ్ళిపోతా ఉన్నాం. సహోదరులారా, నేను ముక్త కంఠంతో చెప్తుంది ఏంటంటే, ఇక్కడ ఒక 30 మంది 40 మంది కూర్చొని చేయడం కాదు. అసలు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి దళితుడు ఏకీభవించి రోజు వేలాది మందిగా వచ్చి నిరసన తెలియజేస్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. దళితం అని చెప్పుకుంటున్నాం కానీ మనలో ఉన్న భావాన్ని బయట పెట్టలేకుంటున్నాం. ఇంకా కూడా మనము తలంచుకొని సహించుకొని పోతా ఉంటే ఆధిపత్య వర్గాలు మన నెత్తినికి త్రొక్కివేస్తూ ఉంటాయి. రాబోయే దినాల్లో పెద్దలు చెప్పినట్లు భారత రాజ్యాంగము రాబోయే దినాల్లో కనుమరుగైపోతే ఈ దేశంలో దళిత వర్గాలు ఏమవుతాయో ఒకతూరు ఆలోచించండి. దళిత వర్గాల పరిస్థితి ఎలా ఉంటుందో ఒకతూరు ఆలోచించండి. ప్రియమైనటువంటి నా దళిత సహోదరులారా, మనమందరం ఏకమవుదాం, మనమందరం కలిసి నడుద్దాం. ఈనాడు దళిత క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దారుణాతి దారుణాల్ని నిజంగా ఎంత హేయమైనవో వాటిని ఖండిస్తూ బహుజన ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు మీజూరు మాధవ్ గారు నిజంగా మాతో సహకరించి ఈ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్యమాన్ని తీసుకురావడానికి సహకరించారు. మిక్కిల ఆశీర్వాదకరమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలే దళితుల్లో చైతన్యాన్ని రేపి ఐకమత్యంగా తీసుకొచ్చేటువంటి సంఘటనలు. ఇంతకాలం ఇలాంటివి జరగలేదు, జరిగినా దాని గురించి పట్టించుకున్న వారు లేరు. కానీ నేను ఒక్కటే మీ జ్ఞాపకం చేస్తున్నాను, మనమందరం కలిసి ముందుకు సాగిపోదాం. ఎలాంటి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఈ ఉద్యమాల్లో, ఈ పోరాటాల్లో మనం ముందుకు సాగినప్పుడు తప్పకుండా మనం విజయాన్ని సాధించగలం. ఈరోజు ప్రజానాయకుడు, గాయకుడు, అలాగే ప్రజానాట్య మండలి స్థాపించిన వ్యవస్థాపకుడు గద్దర్ గారి వారి యొక్క జ్ఞాపకార్థ దినం కూడా, వారి ప్రజల కోసం ఆయన ఇంజనీరింగ్ చదువుకున్న వాడుగా కనిపించడు. ఎప్పుడు కూడా వాళ్ళ పిల్లలకు పెట్టుకున్నటువంటి పేర్లు సూర్యుడు, వెన్నెల, అంటే సృష్టిలో ఉండేటువంటి ఆ సూర్య చంద్రుల పేర్లే బిడ్డలకు పెట్టుకున్నాడు. సో అంత అద్భుతమైనటువంటి వ్యక్తి, ప్రజల కోసం సమస్తాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి. ఎవరి కోసం త్యాగం చేసినారు వీళ్ళంతా అంటే మన కోసం, అలాగే మనలాంటి దళితుల కోసం, దీనుల కోసం, అభాగ్యుల కోసం త్యాగం చేసినారు. దాన్ని చాలా మంది గుర్తించడం లేదు. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.